నమస్తే. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు రాజేష్ చారి గారు, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. ఆరా గురించి కంప్లీట్ డీటెయిల్ తీసుకుందాం. మన ఆరా ఏం చేస్తే అది ఇంప్రూవ్ అవుతుంది? అసలు ఎలా తెలుసుకోవాలి? ఇవన్నీ తెలుసుకుందాం. నమస్తే రాజేష్ గారు. నమస్కారం అండి. రాజేష్ గారు, ఆరా మనకి ఆ ఆరా అనేది బావుంది, లేదు అంటే అసలు ఆరా అంటే ఏంటి? అది బావుంది, లేదు అనేది ఎలా తెలుస్తుంది? షూర్. మనం చాలా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం విత్ సైంటిఫికల్గా ఎలా దాన్ని మనం చేసుకోవచ్చు. ఓకే, అసలు అది ప్రతి మనిషికి ఉంటుందా అది? ఎగ్జాక్ట్లీ అందరికి ఉంటుంది. మ్హూ. అందరికి ఉంటుంది, కానీ దాన్ని ఏ విధంగా అట్రాక్షన్ వైపు తెచ్చుకోవాలి, ఏ విధంగా మనం ఆరాని బెటర్గా యూజ్ చేసుకోవాలని మనం తెలుసుకుందాం. మ్యాగ్నెటిక్ మనందరికీ తెలుసు, అయస్కాంతం. ఈ మనం మాట్లాడుకునే సబ్జెక్ట్లోనే ఉంది లా ఆఫ్ అట్రాక్షన్. అవును. సో మ్యాగ్నెట్ అంటే అట్రాక్షన్. Yes, yes. అలాగే మన బాడీలో కూడా కొన్ని విద్యుత్ కేంద్రాలు ఉంటాయి. విద్యుత్ కేంద్రాలు అంటే లైక్ ఎలక్ట్రోమాగ్నెటిజం, పవర్ సంబంధించిన హోల్డ్స్ లైక్ జంక్షన్స్. సో అది చక్రాస్ అని మనం అంటాం అన్నట్టు. ఓకే. సో ఆ చక్రాస్ ఇప్పుడు సైన్స్ పరంగా ఒక మ్యాగ్నెట్ ఉంది. ఆ మ్యాగ్నెట్కి ఎంత దగ్గరలో ఇంకొక మ్యాగ్నెట్ పోల్ వస్తే అట్రాక్ట్ చేసుకుంటుందో దాన్ని బట్టి అది డిసైడ్ అవుతుంది. సేమ్ అదే విధంగా మన బాడీలో చాలా మ్యాగ్నెటిక్ ఫోర్సెస్ ఉంటాయి. దానికి సైంటిఫికల్ రీజన్ ఏంటంటే మనం ఉన్నది ఎర్త్ పైన. సో ఎర్త్కి మ్యాగ్నెటిక్ పవర్ ఉంటుంది. సో కాబట్టి గురుత్వాకర్షణ సిద్ధాంతం అంటాం తెలుగులో. సో గురుత్వాకర్షణ అంటే ఆకర్షించేది. సో ల్యాండ్ పైన మనం నిలబడుతున్నాము, నడుస్తున్నాము అంటే అక్కడ మరి ఇది ఆకర్షణ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది భూమి మీద మనం ఉండడానికంటే ప్రతి ఒక్కరి బాడీలో ఉన్న ఈ మ్యాగ్నెటిక్ వేవ్సే మళ్ళీ ల్యాండ్కి కనెక్ట్ అయి ఉంటాయి. ఓకే. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కాకుండా ఎలక్ట్రిసిటీ ఉంది, మనం ఎర్తింగ్ ఇస్తాం. ఎందుకు? అది మనం న్యాచురల్గా బ్యాలెన్స్ చేయలేము కాబట్టి ఎర్త్ ఇస్తే ఆ పవర్ మళ్ళీ ల్యాండ్లోకి వెళ్ళిపోయి అది బ్యాలెన్స్ అవుతుంది. కానీ మనం హ్యూమన్ బీయింగ్ కదా, మరి అది బ్యాలెన్స్ అవ్వదు. సో కాబట్టి మనం ముందు ఆ సంబంధించిన మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఎలా పనిచేస్తుంది అనేది తెలుసుకోవాలి. సో చాలా మందికి ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం సైంటిఫికల్గా ట్రాన్స్ఫార్మర్ ఒక దగ్గర ఇన్స్టాల్ చేసి ఉంది, కానీ అక్కడ నుంచి పవర్ అనేది సప్లై అవ్వట్లేదు. దానివల్ల యూజ్ ఉంటుందా? ఉండదు. సేమ్ అదే విధంగా మన బాడీలో ఉన్న చక్రాస్ కూడా పవర్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. దాన్ని మనం నార్మల్ వాడుక భాషలో యాక్టివ్ అవ్వడము, యాక్టివ్ లేకపోవడము అంటాం. 90% అందరివి యాక్టివ్ అయ్యే ఉంటాయి. ఎందుకు? అలా లేకపోతే మనం అసలు ల్యాండ్ పైన నిలబడలేము, కూర్చోలేము, నడవలేము. కానీ ఆ ప్రొడ్యూస్ చేసే పవర్ అంటే దాని యొక్క వాట్స్, ఇప్పుడు మనం నార్మల్గా పవర్ జంక్షన్ గురించి మాట్లాడితే ఎన్ని థౌజండ్స్ వాట్స్ ప్రొడ్యూస్ చేస్తుందండి. అలాగే మన బాడీలో ఇన్సైడ్ ఉన్న ఎలక్ట్రోమాగ్నెటిక్ సెంటర్స్ ఏవైతే చక్రాస్ ఉన్నాయో దానికి కూడా పవర్ ఉంటుంది. అలా లేకపోతే అది నార్మల్గా స్తబ్దుగా ఉంటుంది. అండ్ బ్యూటీ ఏంటంటే ఒక్కొక్క పవర్ సెంటర్ ఒక్కొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుంది. అది మనం సబ్సిక్వెంట్ ఇంకా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. కానీ అవన్నీ యాక్టివ్ చేసుకుంటూ దాని చుట్టూ ఇప్పుడు మనం ఎలా అయితే మ్యాగ్నెట్ పక్కన దాని యొక్క రేడియేషన్ ఉంటుంది, ఒక సర్టన్ లిమిట్ వరకు దాని పవర్ ఉంటుంది. సింపుల్ ఇంకా ఇప్పుడున్న డిజిటల్లో అర్థం కావాలంటే ఇంట్లో వైఫై ఉంది. సో అది కొన్ని మీటర్స్ దాకానే కనెక్ట్ అవుతుంది. ఇంకొంచెం దూరం వెళ్ళాం, కనెక్ట్ అవుతుందా? అవ్వదు. సేమ్ అదే విధంగా మన బాడీలో ఇన్సైడ్ ఉన్న వైఫై మనం బయట ఉన్న వాటిని అట్రాక్ట్ చేసుకోవడానికి దానికంటూ ఒక పవర్ ఉంటుంది. దాన్ని మనం టెస్ట్ చేసుకోవాలి. దీనికి గుడ్ థింగ్ ఏంటంటే బ్రెయిన్. సో బ్రెయిన్ అనేది మెయిన్ సెంట్రల్ సిస్టమ్, అక్కడ నుంచి మాత్రమే మనకు సిగ్నల్ వస్తుంది. మరి బ్రెయిన్ని ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఇప్పుడున్న ఈ బిజీ వరల్డ్లో ఏం చేస్తున్నాం? మెడిటేషన్ లేదా టెంపుల్కి వెళ్ళి మామూలుగా కూర్చుంటాం. అంటే ఇక్కడ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ స్పిరిచువల్ అనే కాన్సెప్ట్ మనం తీసుకురావాల్సిందే. సో స్పిరిచువల్ అంటే కేవలం వెళ్ళి టెంపుల్లో పూజలు చేయడం అది కాదు. సో మనం ఇన్సైడ్లో ఉన్న పరమాత్మని యాక్టివేట్ చేసుకోవడం. సో ఇన్సైడ్లో కూడా గాడ్ ఉన్నాడు కాబట్టి మనమే గాడ్. సో కాబట్టి అహం బ్రహ్మాస్మి. ఆ నర్వ్ సిస్టమ్ని మనం మైండ్ నుంచి కంట్రోల్ చేసుకోవాలి.
ఓకే. సో దానికి మనం చిన్నగా ఎక్సర్సైజ్ ఏంటంటే, ఇప్పుడు నార్మల్గా మనం ఏమి అనుకోలేదు, జస్ట్ ఇలా హ్యాండ్స్ ఓపెన్ చేసి ఇలా మీరు దగ్గర తీసుకురండి, ఇలా తీసుకురండి. ఎలా అంటే ఇప్పుడు మ్యాగ్నెట్ టు మ్యాగ్నెట్ అప్పుడు చిన్నప్పుడు ఇప్పుడు మనం ఇంట్లో కూడా చిన్నపిల్లలు అడిగితే వాళ్ళు ఒకేసారి ఇలా తీసుకురారు. సో స్లోగా ఆడుకున్నట్టు దూరం తీసుకెళ్ళడం దగ్గర చేస్తారు కదా. అలాగే మన రెండు చేతుల్ని ఎంత పాసిబుల్ అయితే అంత పాసిబుల్ చాచి దాన్ని స్లోగా తీసుకురావాలి. సో మీకు ఒకవేళ ఇలా స్లోగా తీసుకొస్తున్నప్పుడు కరెక్ట్గా మైండ్ని ఫోకస్ చేసి ఈ రెండు హ్యాండ్స్ స్లోగా చేస్తూ ఉంటే సటన్ డిస్టెన్స్ వచ్చాక మీ హ్యాండ్స్ మూవ్ అవ్వవు. మూవ్ అయినా ఫోర్స్ పెట్టాల్సి వస్తుంది. మీరు ఈ ఫోర్స్ పెట్టాల్సి వస్తుంది అంటే దాని అర్థం మీ ఓరా ఇక్కడ దాకానే ఉంది అని అర్థం. కొంతమందికి సింపుల్ ఇలా వచ్చేస్తుంది అంటే దాని అర్థం ఏంటి, వాళ్ళకి మీ 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 మ్యాగ్నెటికం సెంటర్స్ ఉన్నాయి కానీ అవి ఎక్కువగా యాక్టివ్ ఏం లేవు. సో మనం ఇలా ఎక్సర్సైజ్ కనుక ఎవరైనా చేసుకోవచ్చు. దీనికోసం ఓకే, దీని గురించి ముందు ప్రాక్టీస్ ఏమైనా చేయాలి? ప్రాక్టీస్ ఏం లేదు, జస్ట్ చేతుల పైన ఓకే, ఇప్పుడు నేను చేసి చూడొచ్చు మీరు కూడా. ఇప్పుడు చేతులు లాంగ్ పెట్టేసి స్లోగా నియర్ బై తీసుకురండి, అంత ఫాస్ట్గా రావద్దు. ఓకే. సో వెరీ స్లోగా మీరు తీసుకొస్తా ఉంటే మీకే ఒక ఫీల్ వస్తుంది, వెయిట్ పెరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది మధ్యలో ఎయిర్తో ఉన్నది. మీరు ఇంకా తీసుకోరండి. సో మీకు అనిపిస్తూ ఉంటుంది కొంచెం కష్టంగా ఉంది దగ్గర అని. అదే మనం నార్మల్ ఫోకస్ లేకుండా అయితే సింపుల్గా అనేస్తాం. ఇప్పుడు మీరు ఇంకా దగ్గర చేయండి, మీకు ఇంకేదో నేను బలవంతంగా ఫోర్స్ పెట్టాలి అనిపిస్తుంది. సో దట్ ఈస్ కాల్డ్ యువర్ ఓరా. ఈ మధ్యలో మీ మ్యాగ్నెటిజం అనేది మీ మైండ్తో మీ ఎనర్జీ సెంటర్స్ని అక్కడ దాకా బ్యాలెన్స్ అయి ఉంటుంది. ఓకే. చాలా మందికి రాదు, కొంతమందికి చాలా ఎక్కువ ఉంటుంది. కానీ ఇక్కడ మళ్ళీ ఆ యాక్టివేషన్ దేని గురించి మనం చేస్తున్నాం అనేది కూడా మనం అఫర్మేషన్ రూపంలో, మేనిఫెస్టేషన్ రూపంలో ఇవ్వాలి. అప్పుడు ఏమవుతుందంటే ఈ ఖచ్చితమైన ఈ రేడియస్ ఏదైతే ఉందో మనకి ఎగ్జాక్ట్లీ సింపుల్ టర్మ్ అందరికీ అర్థం అవ్వాలంటే వైఫైకి దగ్గరలో ఉన్నప్పుడు కనెక్ట్ అవుతుంది కదా, కాబట్టి మీకు ఏం కావాలో సెట్ చేసుకుంటారు. అలాగే మీ ఎవరో ఇంత అని తెలిసినప్పుడు మీరు ఎక్కడైతే కూర్చుంటారో మీ లిమిటేషన్ ఇంత దూరంలోనే మీరు కూర్చొని మీ వర్డ్స్ మళ్ళీ మీకు వినిపించేటట్టు అఫర్మేషన్ చెప్పుకోవాలి. అంటే ఎలా చెప్తాం అప్పుడు, ఇంతే మన ఓరా అనుకుంటే మీరు పెద్ద హాల్లో కూర్చొని మీ అఫర్మేషన్ చేసుకోవద్దు, చిన్న గదిలో చూసుకొని చేయాలి. అప్పుడు ఏమవుతుంది, ఈ వాయిస్వి మళ్ళీ వెళ్ళి మీ ఓరా సర్కిల్లోనే మళ్ళీ మీకు రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. సో మ్యాగ్నెటిక్ వేవ్స్ అనేవి ఇక్కడిక్కడే మళ్ళీ మీకు రిఫ్లెక్ట్ అవ్వడం వల్ల మీ బ్రెయిన్కి మళ్ళీ అవి రిసీవర్గా పనిచేసి మీ అఫర్మేషన్ అనేది ఇంకా ఫాస్ట్గా అవుతూ ఉంటుంది. సో అన్ని నోట్స్ అన్నీ యాక్టివేట్ అయ్యి మీకు ఇక్కడ ఒక ఫార్మాట్ ఫామ్ అవుతుంది. సో దానికి చాలా లాంగ్ సబ్జెక్ట్ ఉంది. 369 లాగా ప్రతిదీ ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతూ ఉంటుంది. ఒక వేవ్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఓరా మీకు ఇక్కడ చూసారు కదా, ఈ వేవ్ ఇటు వెళ్ళిపోతుంది, మళ్ళీ అది ఇటు వెళ్తుంది, మళ్ళీ ఇటు వస్తుంది, మళ్ళీ ఇలా జిగ్జాగ్ వెళ్ళి అన్ని 369 ఫామ్ అవుతుంది. ఇది సింపుల్ మన స్పిరిచువల్లో కూడా ఉంటుంది. శ్రీచక్ర అంటారు కదా, శ్రీచక్రాలు కూడా అన్ని ఇలా ట్రయాంగిల్స్తోనే డిజైన్ చేసి ఉంటుంది. సో ఈ ట్రయాంగిల్ నుంచి వచ్చే సెంటర్ పవరే మన బ్రెయిన్ని బ్యాలెన్స్ చేస్తుంది. ఆ బ్రెయిన్తో వచ్చే సిగ్నల్స్తో అఫర్మేషన్స్ ఫామ్ అవుతే మనకు రిజల్ట్స్ వస్తాయి. చాలామంది ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ 1 day 2 day 1 month 2 months చేస్తాను. నో, మనం బ్రష్ రోజు చేస్తామా, ఒకటేసారి చేసి మానేస్తామా? రోజు చేస్తాం. సో లా ఆఫ్ అట్రాక్షన్ కూడా అలాంటిదే, రోజు చేస్తున్నప్పుడు అదొక మన లైఫ్లో పార్ట్ అయిపోవాలి. అప్పుడే మన బ్రెయిన్ అనేది ఆ విధమైన ప్యాటర్న్స్ని అలవాటు చేసుకొని మనకి ఆ రిజల్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి. అదర్వైజ్ ఎవ్రీబడి విల్ బి అంబానీ అదాని సింగిల్ డే. సో కాబట్టి మనం ఫస్ట్ మన యొక్క మ్యాగ్నెటిక్ ఫోర్సెస్ని మనం బిల్డ్ చేసుకోవాలి. అలా బిల్డ్ చేసుకున్నప్పుడే మనకి పాజిటివ్ థాట్స్ వచ్చి ఆ పాజిటివ్ థాట్స్ అఫర్మేషన్స్ మ్యాచ్ అవ్వాలి. ఇక్కడ మళ్ళీ ఇప్పుడు నాకు ఒక 1 monthలో 1,00,000 రూపాయలు కావాలి, ఇది నా అఫర్మేషన్. అంటే నాకు వచ్చినందుకు అఫర్మేషన్ ఎలా చెప్తాం, ఈ 1 monthలో లేదా ఏదైతే డేట్ పర్టికులర్ అనుకొని
నాకు ₹1,00,000 వచ్చినందుకు నేను విశ్వానికి కృతజ్ఞతలు అని చెప్తున్నాను. కానీ నా థాట్లో వచ్చిన మ్యాగ్నెటిక్ ఫోర్స్ దీనికి మ్యాచ్ అవ్వట్లేదు అనుకోండి, సైకలాజికల్గా చెప్తున్నాను. దెన్ యూ కాంట్ గెట్ ఇట్. అంటే మన మైండ్లో బలంగా నాకు వచ్చేసింది అని నమ్మిన తర్వాత అండ్ సేమ్ టైం మీరు లా ఆఫ్ అట్రాక్షన్లో అఫర్మేషన్ చేస్తున్నారు, కానీ బ్రెయిన్కి ఏం చెప్తున్నారు, ఓ ఇది ఇది పార్ట్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్, నేను అఫర్మేషన్ చేస్తున్నానని బ్రెయిన్ చెప్తే బ్రెయిన్ ఏమనుకుంటుంది, వీడు ఒక కోర్సు చేస్తున్నాడు దానిలో భాగంగానే అనుకుంటున్నాడు. అలా చేయకూడదు. బ్రెయిన్కి ఏం చెప్పాలి, నాకు వచ్చిందనే చెప్పాలి. ఓకే, బ్రెయిన్ కూడా ఏం ఫీల్ అవ్వాలి, నీకు వచ్చిందనే ఫీల్ అవ్వాలి. అంతేగాని నువ్వు ఒక కోర్సులో లేదా ఒక ప్రాక్టీస్లో నేను ఒక అఫర్మేషన్ చేస్తున్నానని బ్రెయిన్ ఫీల్ అవుతే అదే ఏం సిగ్నల్ ఇస్తుంది, అదే ఇస్తుంది. నువ్వు ఒక కోర్సు నేర్చుకుంటున్నావు, నేర్చుకున్నాయినా అని చెప్తుంది. సో అక్కడ మనం బ్రెయిన్ని ట్యూన్ చేసుకోవాలి. ఓకే, అంటే ఇప్పుడు ఒక మూవీ చూస్తున్నప్పుడు మనం ఎలా ఎమోషన్స్ ఫీల్ అవుతామో, ఒక యాక్ట్ చేస్తున్నప్పుడు ఎలా ఫీల్ అవుతారో, అలాగే మన అఫర్మేషన్ కూడా మనం ఫస్ట్ నమ్మాలి. అదర్వైజ్ ఎన్ని బుక్స్ జర్నల్స్ రాసినా అది రాదు. ఓకే, ముందు ఆ మైండ్ ప్యాటర్న్ని బిల్డ్ చేసుకోవాలంటే మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి. దానికి ఇనిషియల్గా ఏంటి, 21 days అనేది ఆ ఎనర్జీ ఫ్యాక్టర్. 2+1 = 3. 3 అనేది ఎనర్జీ. ఫస్ట్ 21 days బ్రెయిన్కి అసలు సిగ్నల్ సిస్టమ్ అండ్ ప్యాటర్న్ ఫార్మేషన్ దీనికి టైం పడుతుంది. అండ్ దీనికి సనాతన ధర్మంలో కూడా మనకు ఉంది, మండలం అంటే 42 days, దానిలో 50% ఇస్ 21 days. అప్పుడు మన బ్రెయిన్ అంతా యాక్టివ్గా పార్టిసిపేషన్ మోడ్లోకి వెళ్ళి ఒక పద్ధతిని అది బిల్డ్ చేసుకుంటుంది. ఓకే, అలా మనం ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు మన లోపల ఉన్న మ్యాగ్నెటిక్ ఫోర్స్, ఆరా, దాని బిహైండ్ కుండలిని ఎనర్జీ, ఆ తర్వాత ఈ ఫార్మేషన్ ఆఫ్ ట్రయాంగిల్ అండ్ అఫర్మేషన్స్, విజువలైజేషన్, వీటన్నిటి కాంబినేషన్తోనే మనకు రిజల్ట్ పర్ఫెక్ట్ వస్తుంది. అంటే ఏంటి మీరు చెప్తుంది ఏంటి అంటే, లా ఆఫ్ అట్రాక్షన్ని మీరు చేయాలి అని అనుకుంటే 1 రోజు 2 రోజులు కూర్చుంటే కాదు, ఇట్ ఈస్ ద టైప్ ఆఫ్ ప్రాక్టీస్ అంటున్నారు. ఇట్స్ నాట్ ఓన్లీ ప్రాక్టీస్, ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్. ఓకే, పార్ట్ ఆఫ్ లైఫ్, ఆర్ట్ ఆఫ్ థింకింగ్. ఆర్ట్ ఆఫ్ థింకింగ్, పార్ట్ ఆఫ్ లైఫ్, ఆర్ట్ ఆఫ్ థింకింగ్. ఓకే, మనం అనుకుంటున్నాం కానీ థింక్ మాత్రం అలా లేదు, థింక్ చేస్తున్నాం కానీ యాక్షన్ లేదు, నో యూస్. ఓకే, ఓకే రాజేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.